పేలుడు వెనుక జైషే మహమ్మద్ ఉమెన్ వింగ్ కీలకంగా పనిచేసినట్టుగా తెలుస్తోంది. ఇండియాలో జైషే ఉమెన్ వింగ్ను స్థాపించింది జైషే సంస్థ. లక్నోకు చెందిన మహిళా వైద్యురాలు షాహిద్ను చీఫ్గా నియమించుకున్నారు. పేలుడు పదార్థాల అక్రమ రవాణాలో షాహిన్ నిన్న అరెస్ట్ అయ్యారు. ఉమెన్ వింగ్ నియామకాల బాధ్యత షాహిందే అని తెలుస్తోంది. జైషే వ్యవస్థాపకుడు మసూద్ అజర్ సోదరి సాదియా నేతృత్వంలో జైషే మహిళా విభాగం ఏర్పడింది. అయితే భారత్లో షాహిద్ను దానికి చీఫ్గా నియమించుకున్నారు. సాదియా ఎవరో కాదు, ఆమె భర్త యూసుఫ్ అజర్ 1999లో కాందహార్ ఫ్లైట్ హైజాక్ ఘటనలో ప్రధాన సూత్రధారి. ఆపరేషన్ సింధూర్లో యూసుఫ్ అజర్ను మనం మట్టుబెట్టాం. దీనికి ప్రతీకారంగానే దేశంలో పేలుళ్లకు ఆయన భార్య ప్లాన్ చేస్తుంది. లక్నో డాక్టర్ షాహిన్కు దేశంలో జైషే ఉమెన్ వింగ్ను స్థాపించే బాధ్యతలు అప్పగించింది సాదియా. దీంతో ఒక్కసారిగా దేశంలో మహిళా ఉగ్రవాదుల కలకలం కూడా రేగుతోంది. మీరు స్క్రీన్పై చూస్తున్న దృశ్యాలు డాక్టర్ షాహిద్. ఈమె లక్నోలో పట్టబడింది. ఈమె అరెస్ట్ అయిన క్రమంలో ఆమె కారులో AK-47 గన్ దొరికింది. ఒక మహిళా డాక్టర్ దగ్గర AK-47 గన్ దొరకడం ఏంటి? ఒక మహిళా డాక్టర్ AK-47 ఎందుకు క్యారీ చేస్తుంది? ఎక్కడి నుంచి వచ్చింది? వెరీ క్లియర్. పాకిస్తాన్ ప్రాయోజిత తీవ్రవాదులుగా మారిపోయారు వీళ్ళంతా కూడా. పాకిస్తాన్ కుట్రలో భాగస్వాములుగా మారి భారత్లో అల్లకల్లోలం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్న స్వదేశీ ద్రోహులు, పరదేశానికి అమ్ముడుపోయిన వీళ్ళను నిజంగా ఏమనాలో తెలియని పరిస్థితి. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో భాగస్వామి అయిన డాక్టర్ షాహిన్ వెనుక ఏకంగా జైషే మహమ్మద్ నెట్వర్క్ ఉంది. ఆ సంస్థ మహిళా విభాగంలో కీలక పాత్ర ఆమెది. ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత కీలక విషయాలు బయటపడ్డాయి. ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో జైషే చీఫ్ మసూద్ అజర్ కుటుంబం చిన్నా భిన్నమైంది. అక్కడ ఆ హెడ్ క్వార్టర్స్ ధ్వంసమైంది. జైషే మహిళా బ్రిగేడ్ల ఏర్పాటుకు అక్కడ వాళ్ళు ఆన్లైన్ కోర్సులు స్టార్ట్ చేశారు. జమాతుల్ మోమినాత్ అనే పేరుతో స్టార్ట్ చేసిన ఆ సంస్థకు మసూద్ సోదరి సాదియా అజర్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ విభాగంలో డాక్టర్ షాహిన్కు కీలక బాధ్యతలు అప్పగించారు. భారత్లో మహిళా విభాగాలు స్థాపించి రిక్రూట్మెంట్ చేసేందుకే ఈమె నియమించినట్టుగా నిఘా వర్గాలు చెప్తున్నాయి. లక్నోలోని లాల్బాగ్ నివాసైన డాక్టర్ షాహిద్ ఫరీదాబాద్లోని మాడ్యూల్పై ఆపరేషన్ నేపథ్యంలో ముగ్గురు వైద్యులు ఆదిల్ అహ్మద్, ముజమ్మిల్, షకీల్ షాహిన్లను అధికారులు అరెస్ట్ చేసినప్పుడు ముజమ్మిల్తో షాహిన్కు దగ్గర సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయుధాలను నిల్వ చేసేందుకు వీళ్ళు ఉపయోగించిన కారు ఈ మహిళా డాక్టర్ పేరు మీదే ఉంది. ముజమ్మిల్ విచారణ నేపథ్యంలో ఈ మహిళా డాక్టర్ విషయం బయటకు వస్తే అధికారులు ఆమెను కూడా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో విచారణ కోసం ఆమెను శ్రీనగర్కు తరలించారు. ఉగ్రవాద నెట్వర్క్తో సంబంధాలున్న ఆరోపణలపై మరో మహిళా డాక్టర్ను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. సహరన్పూర్ చెందిన డాక్టర్ పర్వేజ్ అన్సారీ ఇంటిపై దాడులు చేసిన పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో డాక్టర్ ఆదిల్తో ఆమెకు సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. వెరీ క్లియర్. ఇక్కడ ఒక డాక్టర్, ఒకతేమో డాక్టర్ ఆదిల్ గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ షాహిదేమో ముజమ్మిల్ గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు కలిసి జంటలుగా ఏర్పడి నలుగురు, వీళ్ళంతా కూడా ఉగ్రకుట్రలు. వీళ్ళ దగ్గర AK-47 దొరుకుతాయి, వీళ్ళ దగ్గర RDX దొరుకుతాయి, వీళ్ళ దగ్గర అమోనియం నైట్రేట్ దొరుకుతుంది, వీళ్ళ దగ్గర పేలుడు పదార్థాలు 100 కిలోలు దొరుకుతాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఏం చేస్తున్నారు, ఇదంతా ఆరా తీస్తే వీళ్ళ వెనుక పాకిస్తాన్ ఉంది. వీళ్ళ వెనుక దాయాది దేశం కుట్రలు చేస్తుంది. వీళ్ళతో భారత్లో ఉగ్రకుట్రలు నడిపిస్తోంది. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర భగ్నం చేయగానే ఢిల్లీలో పేలుడు జరుగుతాయి. ఇంకెక్కడో శ్రీనగర్లో ఉగ్రవాదులను అరెస్ట్ చేయగానే ఢిల్లీలో పేలుడు జరుగుతాయి. అంటే శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో, ఫరీదాబాద్లో ఉగ్రకుట్రలు భగ్నమయ్యాయి కాబట్టి ఇక ఢిల్లీని ఎంచుకున్నారు. ఎక్కడో చోట పేలుడు జరపాలి, ఎక్కడో చోట భారత్లో అల్లకల్లోలం చేయాలి, ఎక్కడో చోట భారత్ను బాధపడేలా చేయాలి. ఇది వీళ్ళ ఎజెండా. చాలా పక్కా ఎజెండాతో వీళ్ళు భారత్లో పనిచేస్తున్నారు. ఇదిగో ఈవిడే, ఈ దుర్మార్గురాలు షాహిద్. ఒక్కసారి ఆమె మొహం చూడండి. ఇదిగో వీడే డాక్టర్ ఉమర్. కారు నడుపుతుంది ఢిల్లీ ఎర్రకోట దగ్గర. కారులో డ్రైవింగ్ చేసిన వ్యక్తి వీడే డాక్టర్ ఉమర్. ఈమెనేమో షాహిద్. అద్దాలు పెట్టుకొని అమాయకంగా ఏమీ తెలియనట్టుగా నంగనాచిలా ఉన్న ఈ దొంగ డాక్టర్ పెద్ద దేశద్రోహి, పెద్ద క్రిమినల్. అది ఒక్కసారి
దాని బుర్రలో ఎంత దేశద్రోహం, ఎంత విధ్వంసం నాటుకుపోయిందో ఆ మొహం చూస్తే మీకేమైనా అనిపిస్తోందా? ఒక్కసారి కామెంట్ చేయండి. దాని మెదడులో దేశాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేయాలో దాని మెదడు నిండా నింపుకుంది. అది పుట్టింది భారత్లో, పెరిగింది భారత్లో, భారతదేశ ప్రభుత్వ సొమ్ము తింటుంది, భారతీయుల సొమ్ము తిని భారతీయులకు ద్రోహం చేసింది. డాక్టర్ షాహీన్ షాహిద్ దీని పేరు. ఇది లక్నో నివాసి, లాల్బాగ్ నివాసి, ఫరీదాబాద్లో పట్టుబడ్డ ఈ డాక్టర్. వీళ్ళంతా సమాజంలో డాక్టర్లుగా చలామణి అవుతారు, యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా ఉంటారు. వీళ్ళంతా సమాజంలో పెద్ద పెద్ద పొజిషన్లో వండుకుంటూ మళ్ళీ ఇలాంటి కుట్రలకు చేస్తుంటారు. ఇక ఈ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుపై దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో జమ్మూ కాశ్మీర్, హర్యానా, యూపీలో పనిచేస్తున్న ఈ మాడ్యూల్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళంతా కూడా లక్నో నుంచి డాక్టర్ షాహీన్ షాహిద్ అనే మహిళా వైద్యురాలి వైపే వేలెత్తి చూపించారు. మొత్తం నెట్వర్క్ అంతా ఈమె నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. జైషే మహమ్మద్ ఉగ్రవాద నెట్వర్క్లో ఈమె కీలకం అంట, మహిళా వింగుకు ఈమె చీఫ్ అంట. ఇది పరిస్థితి. భారతదేశంలో కుట్రలకు వీళ్ళంతా కూడా భారీ స్కెచ్లు వేస్తున్నారు. వీళ్ళంతా కూడా జైషే మహమ్మద్కు కొమ్ము కాస్తూ భారత్లో వీళ్ళంతా కూడా కుట్రలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళంతా కూడా జైషే మహమ్మద్, అలాగే అన్సర్ ఘజ్వత్ ఉల్ హిందులకు సంబంధించిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్ నడుపుతున్నటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు వీళ్ళంతా కూడా. దాదాపు 3 వైద్యులు, 8 మంది, మొత్తం 9 మంది దాకా అరెస్ట్ చేశారు ఢిల్లీ పేలుడుకు కొన్ని గంటల ముందు. సో అది ఆ అరెస్ట్ అయిన కొద్ది గంటల తర్వాత ఢిల్లీలో పేలుళ్ళు చాలా దారుణంగా ఉంది. వీళ్ళ దగ్గర 100 కిలోలు దొరుకుతాయి. ఫరీదాబాద్లోని ఫతేపూర్ టాకా గ్రామంలో ఒక ఇంటి నుంచి అమోనియం నైట్రేట్ అని భావిస్తున్న 2000 కిలోల పైగా అనుమానిత పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది దౌజ్ గ్రామ మసీద్ మతాధికారి హఫీజ్ ఇస్తియాక్ చెందిందని అప్పటి నుంచి ఆయన అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇక అలాగే స్విఫ్ట్ కారు లక్నోలోని లాల్బాగ్ ప్రాంతం నివాసి అల్ ఫలాహ్ యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ సభ్యురాలు డాక్టర్ షాహీన్ పేరుతో రిజిస్టర్ అయింది. డాక్టర్ షాహీన్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అధికారులు చెప్తున్న ప్రకారం ఈమె అల్ ఫలాహ్ యూనివర్సిటీలో జనరల్ ఫిజిషియన్గా ఈమె పాఠాలు బోధిస్తోంది. వాడు ఆ ముజమ్మిల్ అహ్మద్ ఏమో క్యాంపస్లో డాక్టర్ల క్వార్టర్లో ఉంటాడు. వీళ్ళంతా కూడా వీళ్ళ దగ్గర వాళ్ళ రూముల్లో 100 కిలోల అమోనియం నైట్రేట్, 100 కిలోల పేలుడు పదార్థాలు, వాకీటాకీలు, టైమర్ బాంబులు, 20 బ్యాటరీలు, చేతి గడియారాలు, రసాయన పదార్థాలు. ఇక ఈమె స్విఫ్ట్ కార్ నుంచి అయితే అసాల్ట్ రైఫిల్, 83 రౌండ్ల మందుగుండు సామాగ్రి, 2 మ్యాగజైన్లు, పిస్టల్, లైవ్ క్యాట్రిడ్జ్, ఖాళీ షెల్స్, పిస్టల్ మ్యాగజైన్స్, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళందరికీ ఈ దేశద్రోహులకి వీళ్ళంతా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, ప్రభుత్వ సొమ్ముతో గవర్నమెంట్ క్వార్టర్లలో కులుకుతూ జనాల సొమ్ము తింటూ దేశానికి ద్రోహం చేస్తున్న ఈ దుర్మార్గులు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి దేశంలో. ఇలాంటి వాళ్ళందరినీ కూడా స్లీపర్ సెల్స్గా తయారు చేసుకొని మన దేశం పాలు తాగి మన దేశం రొమ్ము గుద్దినట్టుగా ఉంది పరిస్థితి. చాలా దారుణంగా ఉంది. కన్న తల్లి పాలు తాగి ఆ మాదిరి సామెతలాగా ఉంది వాళ్ళ పరిస్థితి. చాలా దారుణం. పుట్టి పెరిగిన దేశానికే ద్రోహం చేస్తూ పరాయి దేశం సొమ్ముకు ఆశపడి ఇదిగో ఈ దుండగులంతా కూడా దేశాన్ని ద్రోహం చేసే వీళ్ళందరికీ ఎలాంటి శిక్షలు పడాలో ఒక్కసారి మీరే చెప్పండి. చాలా దారుణం. వీళ్ళ దగ్గర, వీళ్ళ ఇళ్లల్లో, వీళ్ళ రూముల్లో AK-47లు, రైఫిళ్ళు అవి ఇవి దొరుకుతుంటే ఇంకేమనాలి ఇంతకుమించి? వీళ్ళని ఎవరు నడిపిస్తున్నాడు అందరికీ తెలిసిందే. అదేంటో మీరు కామెంట్ చేయండి. ఎలాంటి శిక్షలు పడాలో మీరే కామెంట్ చేయండి. भाई भागो भागो